హైదరాబాద్ లో మరో నిర్భయ ఘటన జరిగింది. కదులుతున్న బస్సులో మహిళపై బస్ డ్రైవర్లు అఘాయిత్యం చేశారు. ఈ ఘటనకు సంబంధించి 2 బస్ డ్రైవర్లను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన నగరంలో ఇప్పుడు సంచలనంగా మారింది. మరో ఘటనలో హైదరాబాద్ వనస్థలీపురంలో ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పై గ్యాంగ్ రేపు జరిగింది. ఓ హోటల్లో యువతిపై స్నేహితులే సామూహిక అత్యాచారం చేశారని తెలుస్తోంది. హయత్ నగర్ లెక్చరర్స్ కాలనీకి చెందిన చిన్ననాటి స్నేహితులు ఈ అత్యాచారానికి పాల్పడ్డారని తెలుస్తోంది. ఓంకార్ నగర్ లో ఉన్న బొమ్మరిల్లు గ్రాండ్ రెస్టారెంట్ కు వీరు వెళ్లగా అక్కడ ఆమెపై లైంగిక దాడి జరిగినట్టు సమాచారం. యువతి కేకలు వేయడంతో హోటల్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. దీంతో వెంటనే మృగాళ్లు పరారయ్యారు. బాధితులు రక్తం అడుగులో ఉండటంతో వారు ఇచ్చిన ఐడి ప్రూఫ్ ఆధారంగా వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నైట్ అరౌండ్ 12:44 hours కి ఒక 100 కాల్ వచ్చింది మన ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్కి. ఏమంటే ఒక వ్యక్తి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, హరికృష్ణ ట్రావెల్స్ అనే ఒక బస్సు ఉంది. అది నిర్మల్ నుంచి పామూరు వెళ్తా ఉంటే హైదరాబాద్ శివార్లోకి ఎంటర్ అయినాక ఒక డ్రైవరు, అదే బస్సుకు సంబంధించిన డ్రైవరు ఒక లేడీ వివాహిత నిర్మల్ నుంచి పామూరు వెళ్తుంది. అయితే ఆమెకి ఈ డ్రైవరు బలవంతం చేసేసి అత్యాచారం చేసిండు అని చెప్పేసి ఒక 100 కాల్ వస్తే వెంబటే మన ఓయి పోలీస్ పెట్రో కార్ తర్వాత బ్లూకోట్ మొబైల్ 2 కూడా వెళ్ళేసి తార్నాక ఏరియాలో మన అగ్నిమాపక ఈ ఆఫీస్ కంటే ముందు 1011 పిల్లర్ దగ్గర వెహికల్ని అబ్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అయితే దానికంటే ముందే మెట్టుగూడ ఏరియాలో ఆ యొక్క అత్యాచారం చేసిన ఒక డ్రైవరు పేరు కృష్ణ అనే వ్యక్తి పారిపోవడం జరిగింది. దాంట్లో ఏంటంటే ఈమె ఇప్పుడు పోలీసులు పిలుస్తుందనే భయంతో ఆ డ్రైవరు మెట్టుగూడ ఏరియాలో బస్సు స్లో అయినాక అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. అయితే అక్కడ డ్రైవింగ్ చేస్తున్న డ్రైవరు పేరు సిద్ధయ్య అనే వ్యక్తి నాకు అదుపులో ఉన్నాడు అని విచారిస్తున్నాము. ఇప్పుడు దానిపైన అయితే ఆ కంప్లైంట్ తీసుకొని ఆ లేడీ వివాహిత కంప్లైంట్ తీసుకొని కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దీనిపైన కూడా విచారణ చేస్తాము. ఈ అక్యూజ్ని కూడా పట్టుకుంటాం, త్వరలో పట్టుకొని మళ్ళీ మీ ముందుకు అప్డేట్ చేస్తాము. కృష్ణ పారిపోయాడు. ఇప్పుడు ఆమె హాస్పిటల్ పంపాము. తర్వాత ఇప్పుడు రేపు జరిగింది కదా, నెక్స్ట్ ప్రొసెసర్స్ ఉంటాయి కదా, ఆ ప్రొసెస్ కంప్లీట్ చేస్తాం. ఆమె ఇచ్చింది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఈ రోజు ఉదయం 12:30 ప్రాంతంలో ఈ కేసు రిపోర్ట్ అయినట్టుగా ఓయూ పోలీసులు చెప్తా ఉన్నారు. 12 ఆ ప్రాంతంలో నిర్మల్ నుంచి వాహనం పామూరు వైపు వెళ్తా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ పామూరు వైపు వెళ్తా ఉండగా హైదరాబాద్ వయా మేడ్చల్ సమీపాన ఈ బస్సు వచ్చినటువంటి వెంటనే ఆ బస్ లో ఉన్నటువంటి డ్రైవర్ కృష్ణ, ఇంకో డ్రైవర్ ఇద్దరు కలిసి అమ్మాయి పైన అఘాయిత్యానికి పాల్పడ్డారు. కదులుతున్నటువంటి బస్సులోనే ఈ కృష్ణ అనే డ్రైవర్ ఈ వివాహిత పైన అత్యాచారానికి పాల్పడ్డాడంటూ కూడా బాధితురాలు డైల్ 100 కి సమాచారం ఇవ్వడము, అప్పటికే డైల్ 100 టీము ఇటు పోలీసులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి శ్రీకృష్ణ ట్రావెల్స్ వాహనము మేడ్చల్ వైపు నుంచి కూడా హైదరాబాద్ చేరుతా ఉంది. ఇమీడియట్ గా వాహనంలో ఉన్నటువంటి అమ్మాయిని రెస్క్యూ చేయాల్సి ఉంటున్నట్టు కూడా డైల్ 100 సిబ్బంది పోలీసులకు ఇన్ఫర్మేషన్ చేయడంతో అప్పటికే పోలీసులకు ఇన్ఫర్మేషన్ వచ్చి ఆ వాహనాన్ని కనుగొనేటువంటి టైంలో ఓయూ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఒక చోట ఆగి ఉండడంతో ఇమీడియట్ గా బ్లూకోట్ పోలీసులు వెళ్లి ఆ బస్ లో ఉన్నటువంటి డ్రైవర్స్ ని అదుపులోకి తీసుకొని ఈ వాహనం ఆగినటువంటి వెంటనే అసలు కారకుడైనటువంటి కృష్ణ అనే డ్రైవర్ అక్కడి నుంచి కూడా పారిపోయాడు అనేది మాత్రం పోలీసులు చెప్తా ఉన్నారు. బాధిత మహిళను ఆ బస్సుల నుంచి పోలీసులు అదుపులోకి తీసుకొని ఆ బాధితురాలు ఇచ్చేటువంటి స్టేట్మెంట్ ని కూడా రికార్డు తీసుకొని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్టుగా తెలుస్తోంది. వివాహిత నిన్న నిర్మల్ నుంచి వింజమూరు పామూరు వెళ్తున్నటువంటి బస్సు ప్రయాణం చేపడతా ఉండగా ఈ డ్రైవర్ వచ్చి వేరే సీట్ లో కూర్చోండి అంటూ కూడా సలహా ఇచ్చినట్టుగా ఇచ్చి తన నోట్లో చేయి పెట్టి ఒక్కసారి తన వాయిస్ వినిపివ్వకుండా తన పైన అఘాయిత్యానికి పాల్పడ్డాడంటూ కూడా బాధితురాలు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారంగా పోలీసులు రేప్ కేసు నమోదు చేసి ఈ కేసుని దర్యాప్తు చేపడతా ఉన్నారు. తప్పించుకున్నటువంటి కృష్ణ కోసం కూడా
ఓయూ పోలీసులు ప్రత్యేక టీమ్స్ ని ఏర్పాటు చేసి వాళ్ళ కోసం వెతుకుతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు దొరికినటువంటి మరో డ్రైవర్ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని ఎన్ని గంటలకు జరిగింది, దాంతో ఈ డ్రైవర్ ఇన్వాల్వ్మెంట్ ఏంటి అనే దానిపై కూడా ఇద్దరు డ్రైవర్లు తనపై అఘాయిత్యానికి పాల్పడ్డారనేది మాత్రం బాధితురాలు ఇచ్చినటువంటి ఆరోపణలు, తను ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన కేసు నమోదు చేసి దాంట్లో ఉన్నటువంటి ప్రయాణికుల్ని కూడా కొంతమంది ఐ విట్నెస్ కిందికి తీసుకొని ఏ రకంగా జరిగింది, ఇప్పుడు జరిగింది, ఆ బస్ లో ఎంతమంది ఉన్నారు అనే దానిపై కూడా పూర్తి స్థాయిలో ఆ కేసుని నమోదు చేసుకొని విచారణ చేస్తా ఉన్నారు. మరి కాసేపట్లో దొరికినటువంటి ఈ డ్రైవర్ ని కృష్ణని కూడా అదుపులోకి తీసుకుంటే ఇద్దరిని కలిసి ఓయూ పోలీసులు రిమాండ్ చేసిన తర్వాత బాధితురాలని వైద్య పరీక్షల రిపోర్ట్ వచ్చినటువంటి వెంటనే ఆ రిపోర్ట్ ని కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేసేటువంటి ఆలోచనలో ఓయూ పోలీసులు ఉన్నట్టుగా తెలుస్తుంది. రవితేజ, అంటే బస్సు నిర్మల్ నుంచి ప్రకాశం జిల్లాకు వెళ్తుంది. ఆ సమయంలో అసలు బస్సులో ఎంతమంది ఉన్నారు, అసలు అంతమంది ఉన్నా కూడా అసలు అది ఎలా జరిగింది? ఈ ప్రయాణికులు హైదరాబాద్ నుంచి వీళ్ళు డెస్టినేషన్ లో ఉన్నారా లేకపోతే నిర్మల్లోనే ఈ ప్రయాణికులు బస్ లో ఉన్నారా అనే దానిపై మాత్రం పోలీసులు ఆ కేసు దర్యాప్తు చేపడతా ఉన్నారు. ఇప్పటి వరకు పోలీసులు ఇచ్చినటువంటి ప్రాథమిక ఇన్ఫర్మేషన్, మీడియా అఫీషియల్ బైట్ ప్రకారంగా ఒక బాధిత మహిళ తమకు సమాచారం అందజేసింది. ఆ బస్సు ఏ విధంగా అడ్డుకొని తనను రక్షించేటువంటి భాగంగానే ఓయూ లిమిట్స్ లోకి వచ్చి ఆ వాహనం ఆగి ఉండగా దాంట్లో ఉన్నటువంటి డ్రైవర్ ని ఇమీడియట్ అదుపులోకి తీసుకొని బాధితురాలని కూడా టీం అంతా కూడా తమ అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి మెడికల్ టెస్ట్ కోసం వైద్య పరీక్షల నిమిత్తం అమ్మాయిని ఆ వివాహితను అక్కడ పంపించామనేది మాత్రం పోలీసులు చెప్తా ఉన్నారు. దాంట్లో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారు, నిర్మల్ నుంచే ఈ ప్రయాణికులంతా దాంట్లో ఉండి ఉన్నారా లేదా హైదరాబాద్ వచ్చిన తర్వాత ప్రయాణికులు ఎక్కాల్సి ఉందా అనే దాంట్లో కూడా పొలుతా ఉంది. వివాహిత చెప్పిన కథనం ప్రకారంగా కదులుతున్నటువంటి బస్సులోనే తన పైన కృష్ణ అనే ఒక డ్రైవర్ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తను ప్రతిఘటించినా, తను అక్కడి నుంచి తీవ్రమైనటువంటి కేకలు వేసినా తనను ఏమాత్రం కనికరించకుండా ఈ రకంగా తనపై లైంగిక దాడికి పాల్పడ్డారనేది మాత్రం బాధితురాలే స్పష్టంగా ఆ విషయాలు పోలీసుల ముందు చెప్పింది. డైలాన్ రెడ్డి కూడా ఒక ఫిర్యాదు రూపంలో అందజేసింది. కాబట్టి తన హెల్త్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆ హెల్త్ రిపోర్ట్ ని జతపరిచి ఆ రకంగా జరిగిందా లేదా అనేది కూడా వైద్య పరీక్షల్లో తెలుస్తుంది. కాబట్టి ఆ రిపోర్ట్ ని బేస్ చేసుకొని డ్రైవర్ కృష్ణ కూడా దొరికితే ఇద్దరిని కలిసి ఈ అమ్మాయి స్టేట్మెంట్ కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత నిందితులపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం కూడా కనబడుతుంది. ఎందుకంటే కొత్త చట్టాలు భారతదేశంలో అమల్లోకి వచ్చిన తర్వాత ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడినటువంటి వ్యక్తులకు కూడా ఉరిశిక్ష వేయాలనేది కూడా కొంత చట్టంలో మార్పులు తీసుకొచ్చారు. కాబట్టి మొదటిసారి ఈ కొత్త చట్టాలు వచ్చిన తర్వాత హైదరాబాద్ నడుగొట్టులో జరిగినటువంటి అత్యాచార ఘటన, కదులుతున్న బస్సులోనే జరిగినటువంటి ఘటన, ఢిల్లీలో జరిగినటువంటి నిర్భయ ఘటనలాగే హైదరాబాద్ నడిగడ్డపై శివారు ప్రాంతం నుంచి వస్తున్నటువంటి బస్సులో ఈ రకంగా అఘాయిత్యానికి పాల్పడ్డారు. కాబట్టి పోలీసులు వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్నారు. టెక్నికల్ సైంటిఫిక్ ఎవిడెన్స్ అంతా కూడా సేకరిస్తా ఉన్నారు. ఐ విట్నెస్ లని కూడా దీంట్లో జతపరిచి వారి యొక్క స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తున్నారు. బాధితుల స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు అదుపులో ఉన్నటువంటి మరో డ్రైవర్ అతని స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తున్నారు. కృష్ణ అనే ఒక డ్రైవర్ దొరికితే జరిగింది ఏంటి అనే దానిపై అతని నుంచి వాంగ్మూలం తీసుకుని అతన్ని పట్టుబడ్డ ఇద్దరిని కూడా ఈ రోజు సాయంత్రం లోపు రిమాండ్ చేసేటువంటి అవకాశం ఉంది. రవితేజ, అంటే వనస్థలిపురంలో కూడా గ్యాంగ్ రేప్ జరిగినట్టు తెలుస్తుంది. వారి మీద కూడా పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? వనస్థలిపురంలో ఇటీవలే అమ్మాయికి ఐటీ ఉద్యోగం వచ్చిందనే ఒక ఇన్ఫర్మేషన్ తో తన చిన్ననాటి స్నేహితుడు అయినటువంటి గౌతమ్ రెడ్డి అనే తన క్లాస్మేట్ కి చిన్న పార్టీ చేసుకోవాలంటూ కూడా వనస్థలిపురం పరిధిలో ఉన్నటువంటి బొమ్మరెల్లు బార్ అండ్ రెస్టారెంట్ లో ఇద్దరు కలిసి మద్యం సేవించడం, అమ్మాయి అనుకున్న దానికంటే కూడా ఎక్కువ మద్యం సేవించడము, తను కాన్షియస్ అయిపోవడము, ఇమీడియట్ గా అదే హోటల్లో కింది భాగంలో ఉన్నటువంటి రూమ్ లోకి ఈ గౌతమ్ రెడ్డి మరో కామన్ ఫ్రెండ్ అయినటువంటి మరో వ్యక్తి ఈ అమ్మాయి ముగ్గురు కలిసి ఆ రూమ్ నుంచి వెళ్ళిన తర్వాత తను స్పృహ కోల్పోయి ఉన్నానని స్పృహలో నుంచి బయటకు వచ్చిన తర్వాత గౌతమ్ రెడ్డి ఇంకో అన్నోన్ పర్సన్ అక్కడ చనిపోయడంతో తను అప్పటికే పూర్తి స్థాయిలో బ్లడ్ అంతా కూడా బ్లీడింగ్ అయ్యింది అని ఒక ఇన్ఫర్మేషన్ కూడా పోలీసులకు అందజేయడము, పోలీసులకు ఒక ఫిర్యాదు అందినటువంటి వెంటనే ఆ హోటల్లో ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ అన్ని కూడా పోలీసులు సేకరించి దాన్ని టెక్నికల్ సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా భావించి ఆ వివరాలను కూడా సేకరిస్తా ఉన్నారు. ఇక్కడ అత్యాచారానికి గురైనటువంటి బాధితురాలని కూడా వైద్య పరీక్ష నిమిత్తం వనస్థలిపురం పోలీసులు ఆసుపత్రికి కూడా పంపినట్టుగా తెలుస్తుంది. గౌతమ్ రెడ్డి తన చిన్ననాటి స్నేహితురాలని కూడా దాన్ని అదును చూసుకొని మరో కామన్ ఫ్రెండ్ ని పిలిచి ఇద్దరు కలిసి ఈ అమ్మాయి పైన అత్యాచారానికి పాల్పడ్డారనేది కూడా బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు అందజేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని వీరిద్దరిని అదుపులోకి తీసుకుని సాయంత్రం లోపు రిమాండ్ చేయనున్నారు. రైట్, థ్యాంక్ యూ రవితేజ.